హలో హాయ్ అండి అందరికీ. సండే స్పెషల్ అందరూ ఏం చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. నేనైతే సింపుల్గా హడావిడి ఏమి లేకుండా స్మాల్గా అయితే బిర్యానీ చేస్తున్నాను. చికెన్ కూడా వండుతాను బిర్యానీ అయిపోయాక. నెక్స్ట్ వీడియోలో చికెన్ ఎలా ఉందనేది అప్లోడ్ చేస్తాను. ముందుగా అయితే మనం బిర్యానీ దేంట్లో వేసుకుంటామో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకున్నాక బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలన్నమాట. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఆకులన్నీ తీసేసి 4 ఆకులు వేసాను అంతే. ఎక్కువ ఆకులు వేసుకుంటే ఇంకా బిర్యానీ అంతా ఆకులే కనిపిస్తాయి కాబట్టి తక్కువ వేసుకోవచ్చు ఫ్లేవర్ కలిసి అనమాట. ఇవి వేసుకుని బాగా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లో ఉంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, ఇంకా అయితే వేయలేదు. బిర్యానీ సరుకులన్నీ బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే ఒక గుప్పుడు కరివేపాకు అయితే తీసుకుని బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనేమి ఇట్లా ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేస్తున్నాను. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకుని బాగా ఫ్రై అయిపోనివ్వాలి. అప్పుడే టమాటా వేయాలన్నమాట. నాకు ముందు ఛానల్ ఉండేది, ఛానల్ ఎందుకు పోయింది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదండి. ఏమైందంటే అసలు నేను డైలీ వీడియోస్ చేసి అప్లోడ్ చేసేదాన్ని. నేను షార్ట్స్కి ఏమో సాంగ్స్ పెట్టేసేదాన్ని, వీడియోకేమో వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. షార్ట్స్కి సాంగ్ పెట్టడం వల్ల ఏమో తెలీదు ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. అసలు జీమెయిల్ కూడా డిలీట్ అయిపోయింది. ఏమైందో ఏంటో తెలీదు. 304 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు నాకు. ఇంకంతే సడన్గా చూసినప్పటికీ ఛానల్ అవుట్ ఆఫ్ అయిపోయింది. ఇంక లేదు. ఇంక తర్వాత చేసేది ఏం లేక మళ్ళీ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ జీమెయిల్ క్రియేట్ చేసుకుని మళ్ళీ అయితే ఛానల్ స్టార్ట్ చేశాను. ఎలా అయినా వీడియోస్ పెట్టాలి చేయాలి అన్న ఆలోచనతో అయితే ఇంకా ప్రాసెస్లోకి వస్తే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యే లోపల మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటామో బియ్యం తీసేసుకుని బాగా కడిగేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక టమాటా కూడా వేసేసుకోవాలి. దాంట్లో టమాటా కూడా వేసేసుకుని టమాటా దాకా ఫ్రై అవనివ్వాలి. టమాటా త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి మనం ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండాలి. హైలో పెట్టుకున్నామంటే టమాటా అడుగు పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఒక్కొక్కసారి తిప్పుకున్నాక మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. దీంట్లోనే కావాలంటే మనం గోంగూర కూడా వేసుకోవచ్చండి. గోంగూర బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటుంది. అది కూడా తర్వాత చేస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేనైతే శనగకాల మీదే నూరాను, మిక్సీలో ఆడలేదు. అది కూడా ఒక స్పూన్ వేసుకుని బాగా కలిసిలా అయితే మిక్స్ చేసేసుకున్నాక ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకుని మూత పెట్టేసుకున్నాక మనం దీంట్లోనే మసాలాలన్నీ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదా, దీంట్లోనే 1/2 స్పూన్ పసుపు, ఇంకా దీంట్లోనే నేను ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను, కల్లుప్పు వేసుకుంటున్నాను. నేను దేంట్లోకైనా ఎక్కువ కల్లుప్పే వాడతాను అనమాట. అందుకనేసి కల్లుప్పు వేసేసాను. ఉప్పు కొంచెం వేసాను. ఒకవేళ వాటర్ వేసాక ఉప్పు సరిపోకపోతే మళ్ళీ అప్పుడు వేస్తాను. 1 స్పూనే కారం వేసాను. పిల్లలు తింటారు కదా, కారం ఎక్కువ వేస్తే మళ్ళీ స్పైస్ అయిపోద్దని. మసాలా కూడా నేను మామూలుగా శనగకాయల మీద నూరాను. చికెన్లోకి కొంచెం అయితే ఉంచి కొత్తిమీర బిర్యానీలో వేసేసాను. ఇంక ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోనే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు ఎందుకంటే అన్నం మెత్తగా అయిపోకుండా పొడి పొల్లాడుతూ వస్తుంది. దీంట్లోనే జీలకర్ర, ధనియాలు పొడి చేసుకున్నాను, అది కూడా కొంచెం వేసాను ఫ్లేవర్ కోసం అని చెప్పి. ఇంకా దీంట్లోనే ఎక్కువ కాదు కొంచెం వేసుకోవాలి. దమ్ బిర్యానీలోనే పెరుగు వేసుకుంటారని అనుకోకండి. ఇలా బిర్యానీ చేసినప్పుడు కొంచెం పెరుగు వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అన్నం పొడి పొడిగా వస్తుంది. చాలామంది ముద్ద అయిపోతుంది అంటారు కదా, అలా ముద్ద అనేది అవ్వదన్నమాట. ఇంకొకసారి మసాలాలన్నీ బాగా ఫ్లేవర్ తెలిసేలా మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. అలాగా చూసారు కదా, అలా బాగా ఫ్రై అయిపోనివ్వాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఏమంటా వేసుకోండి. నేను కొంచెం కొత్తిమీర అయితే వేసాను. మళ్ళీ బిర్యానీ ఉడికిపోయాక కొంచెం
కొత్తిమీర అయితే వేస్తాను, అందుకే ఎక్కువ వేయలేదు. దీంట్లోనే మనం కడిగి వాడేసుకున్న బియ్యం ఉన్నాయి కదా, బియ్యం అయితే వేసేసుకోవాలి. దీంట్లోనే బియ్యం వేసుకుని కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. మొత్తం దీంట్లో కలిసేటట్టు కలిపేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకుంటే బియ్యానికి ఫ్లేవర్ అనేది బాగా పట్టాలన్నమాట. మనం నీళ్ళు మరిగించుకుని బియ్యం వేసుకునే ఫ్లేవర్ వేరే ఉంటుంది, ఇలాగ చేసుకున్న ఫ్లేవర్ వేరే ఉంటుంది అనమాట. రెండు ఒకటే అవుతుంది కదా, వాటర్ వేసేస్తాం కదా అనుకోకండి. ఒకసారి చేసి ట్రై చేసి చూడండి. ఇంకా బాగా ఫ్రై అయిపోయాక ఇంకా ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున అయితే వేసేసుకొని మనం ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు అయితే వేసేసుకొని దీంట్లో సాల్ట్ అదే కల్లుప్పు వేసుకున్నాం కదా, ఉప్పు సరిపోయిందా లేదో చూసుకుని మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. అయితే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను, ఉప్పు సరిపోలేదని చెప్పి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి అలానే హైలో ఒక 10 నిమిషాలు ఉంచుతాను. నీళ్ళన్నా ఇంకిపోయేదాకా అనమాట. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఇలా అయిపోయింది. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. పొలకైతే ఎక్కడా లేదండి, బాగా పొడిపొడలాడితే బాగానే వచ్చింది. ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి బాగా అయితే మిక్స్ చేసేసి మళ్ళీ దాని మీద మూత పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇంకో 5 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. కొత్తిమీర వేసేసి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట. ఇంకా మనకి వేడిగా పుల్ల బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. దీంట్లో చికెన్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు కూడా తినేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.